నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ పై ఉక్కుపాదం. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు. నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం. అప్పగింతకు గ్రీన్ సిగ్నల్. అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్, బీభత్సం సృష్టించే అవకాశం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం. మంత్రి ప్రభాకర్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశంలో ఆన్లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ రంగాన్ని నియంత్రించేందుకు ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2025 పేరుతో అత్యంత కఠినమైన నిబంధనలతో ముసాయిదాను విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం డబ్బుతో పద్దెం ఆటలను అంటే ఆన్లైన్ మనీ గేమ్స్ నిర్వహించే వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 20 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు అమలు కోసం సివిల్ కోర్టు అధికారాలతో ఆన్లైన్ గేమింగ్ అలాగే అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు యూకే సిద్ధమైంది. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని వచ్చే నెల 23వ తేదీన భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్డు జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశం ఉంది. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఎర్రగడ్డ డివిజన్లో 2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అరేబియా సముద్రంలో తీవ్రమైన శక్తి తుఫాన్ ఏర్పడింది. ప్రస్తుతం తీరం వైపునకు దూసుకొస్తోందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 420 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లుగా పేర్కొంది. గుజరాత్ పశ్చిమ నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇదేనని చెప్పింది. గుజరాత్ తీరంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు భారీ స్థాయిలో ఎగిసిపడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కూటమి ప్రభుత్వం దొమ్మర కులాన్ని జీవో నెంబరు 5 ద్వారా గిరి బలిజగా మార్చడాన్ని రాష్ట్రంలో బలిజ సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం, కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో నెంబర్ 5ను రద్దుపరుస్తూ దొమ్మర కులాన్ని యథావిధిగా కొనసాగించడం వల్ల బలిజ సంఘం నాయకులు పరమేశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలిజ సంఘం నాయకులు పరమేశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలిజ సంఘం నాయకులు ఆవేదనను అర్థం చేసుకుని దొమ్మర కులాన్ని యథావిధిగా కొనసాగించడం, జీవో నెంబర్ 5ను రద్దుపరుస్తున్న విధానాన్ని బలిజలకు సంతృప్తి కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. దొమ్మర కులానికి చెందినటువంటి వాళ్ళని బలిజల కింద బలిజ కులంలోకి చేరుస్తూ గిరి బలిజ అనేటువంటి పేరుతో దొమ్మర కులాన్ని కూడా బలిజ వంశీయులలో కలపడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్య అని చెప్పి, అది సహేతుకమైనటువంటి చర్య కాదని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అనేక బలిజ కుల వంశీయులందరూ కూడా తీవ్రంగా దీన్ని ప్రతిఘటించడం జరిగింది. ఆ ప్రతిఘటన ఫలితంగా ఈరోజు గవర్నమెంట్ కూడా దాని మీద ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దాని మీద స్పందించి బలిజ కుల వంశస్థులకు అందరికీ ఇది బాధ కలుగుతుంది కాబట్టి
ఇది వారికి బాధ ఎందుకు కలిగించాలి? మనం వారికి అంటే ఇప్పటికే బలిజ కుల వంశస్థులలో మున్నూటొక్క బలిజలని తెగలు ఉన్నాయి. దాంట్లో వాడ బలిజ, లింగ బలిజ, శెట్టి బలిజ, రాజమండ్రి బలిజ అనే రకరకాల బలిజలుగా పరిగణించబడుతూ ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉన్నటువంటి దీంట్లో మళ్ళీ రకరకాల కులాలను తీసుకొచ్చి చేర్చడం వలన ఇంకా ఉన్న కాస్త ఐక్యత పోతుందనే ఉద్దేశం చేతనే, ఈ ఐకమత్యం చెడిపోకూడదనే ఉద్దేశం చేతనే బలిజ కులస్తులను వేరే వేరే కులాలను ఇందులో కలపొద్దని చెప్పి సవినయంగా మేము మనవి చేస్తూ, పోరాడితే పోయేదేమీ లేదు, తెగితే బానిస సంఖ్యలు తప్పనే ఒక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు గవర్నమెంట్ మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకొచ్చాము. పత్రికాముఖంగా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల యొక్క సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి జీవో నెంబర్ 5 ప్రకారము ఈ దొమ్మర కుల వంశస్థులను బలిజలలో కలపడం లేదు అనేది ఒక తీయని వార్త బలిజ కుల వంశస్థులకు అందరికీ తెలియజేయడం జరిగింది. గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను పాడు చేస్తున్న అడవి పందులను చట్ట ప్రకారం అంతం చేద్దామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పంట పొలాల చుట్టూ విద్యుత్తు ఏర్పాటు చేయవద్దంటూ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట పొలాలను రక్షించేందుకు వేసిన విద్యుత్తు కంచె రైతులనే బలి తీసుకుంటుందని తెలియజేశారు. పరిగి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 6 మంది రైతులు పంటలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన కంచెకు బలి అయ్యారని తెలియజేశారు. తమ పంటను రక్షించేందుకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేసి పక్క పొలం రైతులకు కూడా ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అన్నారు. తమ పంట పొలాలకు కంచెలుగా విద్యుత్ వైర్లు ఏర్పాట్లు చేసి రైతులను బలి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. రైతుల పంట పొలాలను పాడు చేసే అడవి పందులు ఉన్న వివరాలను లిఖితపూర్వకంగా రాసి దరఖాస్తు చేసుకుంటే చట్టపరంగా ఏర్పాటు చేసిన షూటర్ ద్వారా అడవి పందులను అంతం చేస్తున్నారని తెలియజేశారు. రైతులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంట పొలాలను కాపాడుకోవాలని తెలియజేశారు. అక్కడ మన తహసీల్దార్ గారికి ఇవ్వాలి. తహసీల్దార్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా 2వ పేజీ మీద సంతకం చేసి, ఇంకొక పేజీ ఉంది ఇక్కడ, ఈ పేజీ మీద సంతకం చేసి మన ఫారెస్ట్ ఆఫీస్ ఇక్కడే ఉన్నది, మన ఎండి పక్కనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. వాజిద్ ని మంచి ఆఫీసర్ ఉన్నాడు, సిబ్బంది ఆఫీసర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. ఎవరో ఒకరు ఆఫీస్ లో ఉంటారు, మార్నింగ్ నుంచి 10 నుంచి 5 వరకు ఆఫీస్ లో ఉన్నారు. పోయి ఈ 2 లెటర్స్ ఎవరైతే రైతు ప్లస్ స్పెషల్ ఆఫీసర్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్స్ అయినాక సర్పంచ్ ఉంటారు, వాళ్ళు సంతకం చేస్తే చాలు, స్పెషల్ ఆఫీసర్ అవసరం లేదు. వాళ్ళు సంతకం చేసి వాళ్లకు ఇచ్చేస్తే ఫారెస్ట్ ఆఫీస్ లో వాళ్ళు మన జమీల్ గారు షూటర్, వీళ్ళ ఒక 10 మంది టీం ఉంది. సజ్జనార్ గారు తెలుసు, ఆయన కూడా షూటర్, ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ కమిషనర్. ఇంతకుముందు ఒకసారి పేపర్లో కూడా వచ్చేది, మీరు చేసి ఉండొచ్చు. అట్లా మా జమీల్ భాయ్ కూడా షూటర్ అన్నమాట. సో వేట అనేది మన పరిగిలో కూడా ఈ రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేస్తుండ్రు ఈ వేట. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ అడవి పందులు ఎక్కడైనా కనబడితే మీరు వెంటనే ఈ యొక్క లెటర్స్ ప్రొఫార్మస్ వ్యక్తం ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెట్ నుంచి చేసుకొని ఈ పేపర్ వర్క్ నేనైతే చెప్పినో ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా శ్రీకాకుళం జిల్లా పలాసలో శాసనసభ్యురాలు గౌతు శిరీష అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కాశీబుగ్గ కేటీ రోడ్డులో వందలాది పైచిలకు ఆటోలు, క్యాబులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. చూసుకుంటూ వాళ్ళ అవసరాలకి ఏవేవి పథకాలు తీసుకురావాలో అని ఆలోచించి అమలు చేసిన పథకం ఈరోజు ఆటో సోదరుల సేవలోని ఈ కార్యక్రమం. ముఖ్యంగా ఎన్నికల హామీలో మన ఆడపిల్లలకి ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం. ఆడపిల్లలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇంటి ఆడపడుచులకు ముఖ్యంగా ఇవ్వాల్సిన మనం ఇవ్వాలి. ఆ కార్యక్రమంలో ఆటో సోదరుల జీవనాధారంలో వాళ్ళు సంపాదించే దానిలో కాస్త తక్కువ అవుతుంది, మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందన్న ఒక ఆలోచనతో ఈరోజు సంవత్సరానికి ప్రతి ఆటో సోదరుల అకౌంట్ లో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీలు, క్యాబ్లు ప్రతి ఒక్కరి అకౌంట్ లోని సంవత్సరానికి 15,000 రూపాయలు వేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక ఆలోచన. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, అడగంటే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, కానీ అడగకుండా ఒక తండ్రి ఎలా అయితే తన కుటుంబానికి ఏంటి అవసరమో అడగకుండా
ఆల్వాల్ సర్కిల్లోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ బోర్డు డంపింగ్ యార్డ్ వద్ద జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల పశువుల ఆసుపత్రిని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ కృష్ణదేవ్ వర్మ మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాలతో పాటు పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గోసేవ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారని, ఇక్కడ ఏర్పాటు చేసిన గోశాల అద్భుతంగా నిర్మించారని నిర్వాహకులను అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాల పశు వైద్యశాల ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జైన్ కమ్యూనిటీ వారు హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తారని, వారు చేసే వ్యాపారంతో పాటు సామాజిక సేవలు గోశాలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. बिजनेस में रहते हैं, आपको एक बात सोचिए, एक ही बार 350 आइटम्स पे रेट्स कम हुआ ऐसा दुनिया में कोई डिश नहीं है। एक ही समय पे एक ही ऑर्डर पे 350 वस्तुओं पर आइटम्स के ऊपर जीएसटी कम करने के कारण, न्यू जनरेशन रिफॉर्म्स के कारण रेट्स कम हुआ है। ये कभी दुनिया में किधर भी नहीं था। एक बात मुझे मालूम है, अगर रेट से गाय हो बछड़े हो उनका चोई अगर हेल्थ के बारे में अगर फोन करते हैं, हमारा डॉक्टर आधा घंटे के अंदर उनके घर के सामने जाते हैं। ऐसी एक वेटरनरी हॉस्पिटल VH on Wheels के नाम पर मैं चलाता हूँ, खुद मेरा पर्सनल। आज लगातार हर दिन हम लगभग తమిళ పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బేటరాయస్వామి కొండ ఆవరణలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం మరియు టీడీపీ ముఖ్య నేతలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మంత్రుల సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 15,000 రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆటోలతో ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ప్రజావేదికకు చేరుకుని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఆటోలను మైనర్లు నడుపుతున్నారని, అలాగే లైసెన్సులు లేకుండా కూడా చాలా మంది ఆటోలను నడుపుతున్నారని, అందులో మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా లైసెన్స్ తీసుకోవాలని, అందుకు అవసరమైన డబ్బులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి CITU కార్యాలయంలో DYFI, SFI ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి DYFI జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అధ్యక్షతన వహించగా ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక, లాయర్స్ యూనియన్లు, అలాగే AI, BRS తదితర సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DYFI జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, ఇక SFI జిల్లా కార్యదర్శి లెనిన్ తదితర సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని,
కొంత పెట్టుబడి పెడితే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగిన అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న సాకుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ విధానమని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏలూరు. ఈ రోజున ఏలూరు జిల్లా సిఐటియు కార్యాలయంలో, ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి విద్యార్థి యువజన సంఘాలు అలాగే ఏఐబిఎస్పి పార్టీ సంబంధించిన నాయకత్వం కూడా హాజరవడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలను ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతంగా ప్రైవేటీకరణ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న పేరుతో చేయడం అన్నది చాలా దుర్మార్గకరం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యని దూరం చేయడమే, వైద్యాన్ని దూరం చేయడమే. ధాన్యం క్వింటాల్కు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పట్టెన్నపాలెంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర 2,369 రూపాయలు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి 900 రూపాయలు బోనస్ ఇస్తోందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాలని కోరారు. ధాన్యం కొనుగోలు గురించి అధికారులు ప్రభుత్వం సమావేశాలు జరుగుతోందని, అయితే రైతులను, రైతు సంఘాలను భాగస్వామ్యం చేసి సమస్యలు చర్చించి పరిష్కరించాలని కోరారు. ధాన్యం రవాణా వాహనాలు ఏర్పాటు, నాణ్యమైన గోనె సంచులు, తూకాలు, తేమ శాతం లెక్కింపులో మోసాలు అరికట్టాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జంగారెడ్డిగూడ మండల కార్యదర్శిని. ఈ మండలంలో ప్రతి 3 సంవత్సరాలకి మండల మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మండల మహాసభలో మండలంలో జరిగే రైతాంగ సమస్యలన్నీ చర్చించి తద్వారా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం కోసం రైతుల్ని సమీక్షించి ఆందోళన చేపట్టడం కోసం, రైతుల్లోకి వెళ్ళటం కోసం ఈ మహాసభ తోడ్పడుతుంది. ఈ మహాసభలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా కొత్త కమిటీలు నిర్మించుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా ఈ మహాసభకి తప్పనిసరిగా హాజరు కావాలని మండల కమిటీ తరఫున కోరుతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామ పంచాయతీలో ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు జమ చేసే పథకాన్ని చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఆటో నడుపుకుంటూ చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేసిందని వారు తెలియజేశారు. మన నియోజకవర్గం తరఫున ఆటో డ్రైవర్ల సహాయం కోసం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు మీ ఖాతాల్లో 1,845 మంది ఆటో సోదరులకు మీ అకౌంట్లో మనిషికి ఒక్కింటికి 15,000 రూపాయల చొప్పున జమ చేయటం జరుగుతుంది. మరి ఇన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకోవాలి, మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా నియోజకవర్గంలో 1,302 మందికి అలాగే 1,95,35,000 రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కాకి చొక్కా ధరించి ఆటో ర్యాలీలో పాల్గొన్నారు. సభలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు మేలు చేసేందుకు ప్రతి ఏటా 15,000 అందిస్తున్నట్లు తెలిపారు.
అలాగే కొన్ని పంచాయతీరాజ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చి వారు వేయించుకున్నారు. అయితే ఇది నాకైతే పూర్తిగా సంతృప్తి కలిగించాల్సింది కాబట్టి ఎందుకంటే చాలా మంది చాలా అనుమానస్తులు ఉన్నాయి. అందులో ఇటీవల కురిసిన వర్షాలకి మరింతగా తొందరపడాల్సింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వయంగా ఆటో నడిపి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు అండగా నిలిచే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రజల్లో సూపర్ హిట్ అయ్యాయని, పింఛన్ మొత్తాన్ని కేవలం 5 నిమిషాల్లోనే 1000 రూపాయలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వందని వారు తెలిపారు. పెన్షన్లు ఇస్తున్నారు, 3000 4000 చేశారు, 5 ఏళ్ళు పెంచలే, 5 నిమిషాల్లో పెంచాడని గవర్నమెంట్లోకి వచ్చాక. 5 సంవత్సరాలు కానారు 1000 రూపాయలు పెంచితే 5 నిమిషాల్లో పెంచి గడిచిన 3 నెలలకు కూడా కలిపి 7000 రూపాయల పెన్షన్ తొలిసారిగా అందించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది. అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. నేను సగర్వంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆన్లైన్ గేమింగ్ పై ఉక్కుపాదం, ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు. నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం, అప్పగింతకు గ్రీన్ సిగ్నల్. అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్, బీభత్సం సృష్టించే అవకాశం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం, మంత్రి ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.